నియోజకవర్గం కారంపూడి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కారంపూడి జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి గేమ్స్ ప్రోగ్రాం కారంపూడి జిల్లా పరిషత్ స్కూల్లో జరగడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ గేమ్స్ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం వల్ల మట్టిలోని మాణిక్యాలుగా వారి భవిష్యత్తు మార్చడానికి చాలా ముఖ్యంగా ఉందని అన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ రాజు మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న గేమ్స్ వలన విద్యార్థుల జీవితాల్లో మార్పులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ పీడీలు అందరూ పాల్గొన్నారు. ఆల్రెడీ డేట్ కూడా పేపర్ పక్కన ఇచ్చేసాను కాబట్టి 1వ తారీఖున అక్టోబర్ 1వ తారీఖున గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్ 14 బాయ్స్ అండ్ గర్ల్స్ నిర్వహిస్తాను. అక్కడ కూడా సెలెక్ట్ అయిన టీముని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయబడుతుంది. ఈ రాష్ట్ర స్థాయికి కూడా ఇదే కాంపౌండ్లో రమణాడు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉమ్మడి గుంటూరు 13 జిల్లాల్లో ఉన్న బాలబాలికలు ఇదే వేదికలో రాష్ట్ర స్థాయి నిర్వహణ కూడా ఇక్కడ జరుగుతుంది. దానికి కూడా ఒక వారం క్రితం మన మండలంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్లో పిల్లలకి ఇక్కడ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆధ్వర్యంలో మన స్కూల్లో పోటీలు నిర్వహించారు. ఆ పోటీలు నిర్వహించినప్పుడు వాళ్ళల్లో బాగా మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఏంటంటే ఒక ఖోఖో మాత్రమే అన్నమాట. ఖోఖోలో మండల స్థాయిలో సెలెక్ట్ జరిగింది. ఈరోజు ఏంటంటే ఈరోజు రేపు 2 రోజులు మళ్ళీ మనకి మన మాచర్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మండలాల్లో మొన్న సెలెక్ట్ అయినటువంటి పిల్లలు వచ్చి ఇక్కడ మళ్ళీ ఆడుతారు. ఈరోజు రేపు వీళ్ళకి ఆ గేము గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఆ గేమ్లో మంచి పెర్ఫార్మెన్స్ ప్రదర్శిస్తున్నటువంటి విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని రేపు మళ్ళీ జిల్లా స్థాయిలో జరిగేటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో పార్టిసిపేట్ చేయడానికి తీసుకెళ్తారు. దీని ఉద్దేశం ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి మట్టిలోని మాణిక్యాలని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళని జాతీయ స్థాయిలో మంచి క్రీడాకారులుగా వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దానికోసం చేశారు. మా స్కూల్లో రెయిన్ పాల్ అనేటువంటి కుర్రాడు జాతీయ స్థాయిలో సెలెక్ట్ కాబట్టి మొన్న జార్ఖండ్లో జరిగినటువంటి దానికి పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాడు. నా పేరు జి అనంత శివ.